ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన స్క్విడ్ గేమ్స్ 3 వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నెటిజన్స్ని విశేషంగా ఆకట్టుకుంది ఈ వెబ్ సిరీస్. ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు ఆడియన్స్కి కొరియన్ వెబ్ సిరీస్లు, సినిమాలపై ఆసక్తి కలిగించేలా చేసిన వెబ్ సిరీస్ ఇది. ఇప్పటికే 2 సీజన్స్ పూర్తయ్యాయి. కానీ మొదటి సీజన్కి వచ్చినంత రెస్పాన్స్ రెండవ సీజన్కి రాలేదు. కారణం క్లైమాక్స్ నిరాశపరచటమే. రెండవ సీజన్తోనే సిరీస్ని ముగించొచ్చు, కానీ కమర్షియల్గా ఆలోచిస్తూ 3వ సీజన్ని పొడిగించారు. ఇది ఆడియన్స్కి అస్సలు నచ్చలేదు. అయితే ఇప్పుడు 3వ సీజన్కి సంబంధించిన టీజర్ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రెండవ సీజన్లో హీరో గేమ్స్ ఆడేందుకు వచ్చిన వాళ్లతో ఉత్తేజాన్ని నింపుతూ స్క్విడ్ గేమ్ సైనికులను హతమారుస్తూ ఈ గేమ్స్ని నిర్వహించే బాస్ దాకా వెళ్లి దొరికిపోతాడు. తన సైనికులను హతమార్చిన హీరోని, తిరగబడిన ప్లేయర్స్ని బాస్ దొరికినప్పుడు లాజిక్ ప్రకారం చంపేయాలి కదా, కానీ మళ్ళీ గేమ్స్ ఆడించటం ఏంటి, ఎందుకలా చూపిస్తున్నారు అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి. ఇది కేవలం కమర్షియల్గా సాగదీసేందుకు చేస్తున్న సీజన్ లాగానే అనిపిస్తుంది. స్టోరీ లేదు, ఈ సీజన్ కూడా రెండవ సీజన్ లాగా ఫ్లాప్ అవ్వచ్చు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే నెల 27న ఈ సీజన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. మొదటి సీజన్ దాదాపుగా ఏడాదికి పైగా నెట్ఫ్లిక్స్లో ట్రెండ్ అవుతూ కనిపించింది. అప్పట్లో ఈ సిరీస్ తెలుగులో మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండేది కాదు. అయినప్పటికీ ఆ రేంజ్లో ట్రెండ్ అయ్యింది. కానీ రెండవ సీజన్ అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కూడా పట్టుమని నెట్ఫ్లిక్స్లో 6 నెలలు కూడా ట్రెండ్ అవ్వలేదు. దీన్ని బట్టి రెండవ సీజన్ ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. 3వ సీజన్ రెండవ సీజన్ చేసిన నష్టాలను పూడుస్తుందా లేదా, లేకపోతే ఇంకా పెద్ద ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి మరి.